హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? మనం లాస్ట్ టైం స్కూటీ ఎలా డ్రైవ్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ గురించి నేను మీకు కొంచెం వివరిస్తాను. ప్రథమ చికిత్సా విధానం అది పెద్ద పెద్ద యాక్సిడెంట్లకి మనం చేయలేము. 108కి అయితే ఫోన్ చేస్తాము. కానీ చిన్న చిన్న దెబ్బలకి బ్లడ్ కారిపోయేటప్పుడు కానీ మనం ఏ విధంగా చేయాలి? మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క బండిలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అయితే మనం పెట్టుకోవాలి. దీని గురించి అందరూ తెలుసుకోవాలి. బహుశా తెలిసేమో కానీ ఎవరం పాటించము. కానీ దయచేసి ఇది కంపల్సరీ మనం పెట్టుకుంటే మనకు కాకపోయినా ఇతరులకు ఉపయోగపడుతుందని. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనమాట. మనం ఇంత పెద్దది పెట్టుకోకపోయినా కూడా కనీసం ఇది కార్లో అయితే పెట్టుకోవచ్చు. స్కూటర్లో అట్లాంటిది చిన్నది అయితే పెట్టుకోవచ్చు. పోతే ఇది లిక్విడ్ అండి. ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ అనమాట. ఇది దెబ్బలు కింద పడి దెబ్బలు ఉన్నప్పుడు డస్ట్ గిస్ట్ ఏదైనా ఉన్నా కూడా దీన్ని క్లీన్ చేసేసి, అలాగే కాటన్తో మనం క్లీన్ చేసేసి కట్టుకో ఉండేదానికి ఇది సేఫ్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. అలాగే సీజర్ కూడా మనం చిన్నది, వీలైతే ఇది కొంచెం పెద్దది, వీలైతే చిన్నది పెట్టుకోండి. స్కూటీ తోలే వాళ్ళైనా, 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా కూడా. పోతే ఇది దెబ్బలకి వేసుకోవచ్చు లేదా వేసుకోకపోవచ్చు అండి. ఎందుకంటే వాళ్ళకి కొంతమందికి వంటకపోవచ్చు. కాబట్టి జస్ట్ క్లీన్ చేసి వాళ్ళకి కట్టు కట్టి బ్లడ్ కారకుండా తర్వాత వాళ్ళని హాస్పిటల్కి పంపించడం కానీ వాళ్ళ ఇష్టం. వాళ్ళు మెలకువలో ఉంటారు కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా పెట్టుకో ఉండాలి. ఈ కంపల్సరీ యూస్ అవుతుంది ప్రతి ఒక్క వెహికల్లో. మనం జర్నీ చేసేటప్పుడు మనం పడినా కూడా మనకు మెలకువలో ఉంటే పక్కన వాళ్ళతో చేయించుకోవచ్చు. లేదు ఇతరులకు ఏదైనా జరిగినా కూడా మనం హెల్ప్ చేసి వాళ్ళకి ప్రథమ చికిత్స మనం కొంచెం మనకు తెలిసినంత వరకు మనం సపోర్ట్ చేసి వాళ్ళకి సేవ్ చేయొచ్చు. ఇది మన బాధ్యత. రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు మన బాధ్యత ఇది. కానీ డ్రైవింగ్ అనేది క్రిటికల్గా ఉంటుంది. మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. కాబట్టి మన ముందు జాగ్రత్తలో మనం ఏమేమి కావాలనో, హెల్మెట్ అయితేనేమి, ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అయితేనేమి, గ్లౌజెస్ కూడా 2 సేఫ్ సైడ్ పెట్టుకోండి. ఎందుకంటే ఎవరికన్నా బ్లడ్ కారేటప్పుడు కానీ మనం డైరెక్ట్గా చేతితో తగలడము అలాంటివి చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్లౌజెస్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వాళ్ళ బ్లడ్ మనం డైరెక్ట్గా తగలడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క వైరస్ ఏదైనా సరే బ్లడ్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని కొట్టండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని విషయాలు మీకు షేర్ చేసుకుంటాను. నాకు తెలిసిన విషయాలన్నీ నేను మీకు షేర్ చేసుకుంటా. అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ.